హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఓ చక్కని కథతో మీ ముందుకు వచ్చాను. వినేద్దామా? ఓకే. అనగనగనగా అమరపురిని ఏలేటటువంటి విజయేంద్రవర్మ, ఆయన దగ్గర మంత్రిగా పనిచేసే అభయచంద్ర, వీళ్ళిద్దరి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. అభయచంద్ర అంటే విజయేంద్రవర్మకి చాలా ఇష్టం. ఎందుకంటే మంచి మంచి సలహాలు ఇస్తూ దేశాన్ని మంచి దారిలో నడిపించడానికి సహాయం చేస్తాడు సంపూర్ణంగా ఈ అభయచంద్ర. అందుమూలానే విజయేంద్రవర్మకి, రాజుగారికి ఈ మంత్రి అంటే చాలా ఇష్టం. కానీ రాజుగారికి చతురత కూడా కొంచెం ఎక్కువే. ఎవరినైనా సరే కొంచెం సరదాగా ఏడిపిద్దాం అనుకుంటూ ఉంటాడు అనమాట. ఒకసారి ఈ మంత్రి గారిని పిలిచి, నేను మీకు ఒక బహుమతిని ఇద్దాం అనుకుంటున్నాను, అది తినదగినదే, మరి మీరు తింటారా, ఇమ్మంటారా అన్నాడు రాజు. మంత్రి సరే ఇవ్వండి అన్నాడు. తీసుకోవడం కాదు, తింటావా తినవా ముందు చెప్పు. తీరా నేను ఇచ్చాక నువ్వు తినలేదనుకో మరి నాకు కోపం వస్తుంది కదా అన్నారంట రాజుగారు. ప్రభు, మీరు ఏమిచ్చినా ఎలాగైనా నేను తింటాను, మాట ఇస్తున్నాను ప్రభు అన్నాడు మంత్రి. ఇందులో ఏదో తెరకాసు ఉంది అని మనసులో అనుకుంటూనే మాట ఇచ్చాడు మంత్రి. వెంటనే సేవకుడి చేత ఒక కోడిని సభలోకి తీసుకుని తెప్పించారు రాజుగారు. ఆ కోడిని మంత్రి గారికి ఇచ్చి, నేను మీకు ఇచ్చే బహుమతి ఇదే, తినాలి మరి అన్నారు రాజుగారు. సరేనన్నాడు మంత్రి. రాజుగారికి డౌట్ వచ్చింది. అదేంటి, మీరు శాకాహారులు కదా, మరి నేను ఇచ్చిన బహుమతి మీరు ఎలా తీసుకుంటారు, ఎలా తింటారు? నాన్ వెజ్ తిన్నారు కదా మీరు, తింటాను అంటున్నారేమిటి మీరు అన్నారు రాజుగారు. అనేటప్పటికీ, ప్రభు, మీరిచ్చిన బహుమతిని ఎలాగైనా తింటాను అని నేను మీకు మాట ఇచ్చాను. ఆ ప్రకారం ఈ కోడిని నేను అమ్ముకుని తింటాను, అంటే ఆ వచ్చిన సొమ్ముతో కావలసిన పదార్థాలని, ఆహారాన్ని కొనుక్కొని తింటాను అన్నాడు మంత్రి. అంతే. అతని తెలివికి, భయపడని వ్యక్తిత్వానికి, సమయస్ఫూర్తికి అందరూ చప్పట్లు కొట్టి మెచ్చుకున్నారు. రాజుగారు కూడా మంత్రి గారికి మంచి మంచి బహుమతులు ఇచ్చి సత్కరించారు. తెలివితేటలు జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఆదుకుంటాయి. ఎవరికి భయపడకూడదు. భయపడకుండా తెలివిగా మన సమస్యల్ని పరిష్కరించుకోవాలి. తల ఎత్తుకొని గౌరవంగా జీవించేలాగా మనం ప్రవర్తించాలి. ఎప్పుడైనా ఎదుటి వారికి చిన్నబుచ్చుకోకుండా మాట్లాడాలి. మన స్థాయి ఏంటో తెలుసుకుని మెలగాలి. మనకు ఆపద రాకుండా మనం కాపాడుకోవాలి. ఇవి జీవిత సత్యాలు. ఇలాంటి కథలు ముందు ముందు ఇంకా చాలా చెప్తాను, వినడానికి రెడీగా ఉండండి. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.